ఎంఆర్పల్లి శ్మశాన వాటిక కబ్జా ప్రయత్నం గురించి మరియు దాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఎంఆర్పల్లి శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ శ్మశాన వాటిక చుట్టూ ఉన్న స్థలాలు డీకేటీ భూములు అయినప్పుడు శ్మశాన వాటిక స్థలంలో ఎలా పట్టా ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలను ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటు కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య చొరవ తీసుకుని కడుతున్న శ్మశాన వాటిక ప్రహరీ గోడను పూర్తిగా కట్టించాలని, కబ్జా ప్రయత్నాలను నిలిపివేసి శ్మశాన వాటికను కాపాడాలని కోరుతున్నారు. తీసేంత ఉంది కానీ ఎవడన్నా మాది అంటే వాళ్ళ దగ్గర రికార్డ్ లేదు. అయితే కార్పొరేషన్ దగ్గర రికార్డ్ లేదు. నమస్తే. తిరుపతి ప్రజలు, ఎంఆర్పల్లి ప్రజలుగా, ఎంఆర్పల్లి వాసిగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకురా అంటే కొన్ని ఏళ్లుగా కాదు, వందల సంవత్సరాలుగా ఇది ఎంఆర్పల్లికి శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక గోడ పడిపోయిందని చెప్పి ప్రజలందరూ అభ్యర్థిస్తే కార్పొరేషన్ వారు దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళకి కావాల్సిన గుంతలు కూడా తీశారు. తీసిన తర్వాత ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి డాక్యుమెంట్ చూపించి ఇది మాది, మాకు 1986లోనే ఇచ్చినారు అని చెప్పి అడ్డం జరిగారు. కానీ దీని స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి స్థలం సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు కార్పొరేషన్ దగ్గర లేకపోవడం చాలా బాధాకరం. కార్పొరేషన్ దగ్గర లేవా, లేకపోతే కార్పొరేషన్ వాళ్ళే ఏమన్నా డ్రామాలు చేస్తున్నారా? దీనిని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ కూడా క్లియర్గా ఇచ్చారు, ఈ డాక్యుమెంట్ చెల్లుబాటు కాదు, ఖచ్చితంగా ఈ శ్మశాన వాటిక దానికి ఇవ్వండి అని. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత 6 నెలల లోపల బిల్డింగ్ కట్టకపోతే మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని 1986లో రాసిన్నారు. 86లో దీనిపైన ఉన్నటువంటి స్టాంపు కూడా లెక్చరర్లు ఏదన్నా సర్టిఫికెట్ల కోసం అటెస్టేషన్ చేసినట్టు డాక్యుమెంట్ మీద లెక్చరర్